అన్యులుగా పుట్టాం. మీరు మారేశారు, నేను మారేశాను. మీరు పూజ చేశారు, నేను పూజ చేశాను. చేయదమ్మా గడపకి ఎంత మంచి వేసేవాడు అయిదా, ఎంత నిష్ఠతోటి తలార స్నానం తెల్లవేట్ల చేసి ఆ తల నీళ్ళని కాలిపోతూ ఉంటే రొప్పటి చెప్తున్నా, తల తడిచిపోతున్నా, వెనకాల ఈ పొద్దు తడిచిపోతున్నా, మొత్తం శరీరం తడిచిపోతున్నా, నీళ్ళు జారిపోతున్నా. సరే ఎంతో నిష్ట కలిగి పూజ చేసేవాడు మనం కాదా కాదా? ఇప్పుడు యేసుప్రభు నిజమైన దేవునిగా, దేవుని యొక్క అవతార రూపం యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందావో ఈ సాంప్రదాయాలు కానీ కులమతాలు కానీ ఏ విధమైన అడ్డు రావు. ఏంటో తెలుసా, మనం అన్యము జనంలోంచి మనం ప్రత్యేకపడి నిజ దేవుని ఎన్నుకున్నాం కనుక. ఇప్పుడు మీకు చదువు అర్థం అవుతుంది. అదే వచ్చిన 26 కింద యేసుప్రభు నమ్మిన మనం అన్యంలో వచ్చాం కనుక, అన్యాచారం బట్టి వచ్చాం కనుక దేవుని సంతానంలో ఎప్పుడైతే నమ్మేమో పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాగా చదువు. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు ఆయన వారంటే మనం కూడా పరిశుద్ధులై ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మును, అది మనం ప్రత్యేకించాం. ఇవాళ అన్యజనులు అయిన మనం ఆదివారం నాడు 2 రకాల కూరలు వండుకుని శుభ్రంగా సినిమా చూసి సాయంకాలం అక్కడ శికారు చేసి వెళ్ళడం. ఇప్పుడు యేసుప్రభుని నమ్మకం తర్వాత ప్రత్యేకంగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదివారం ఆయన ఆరాధనలు చేయండి కనుక ఆ అన్యాచారం నుంచి అన్యజనుల నుంచి ప్రత్యేకంగా ఉండి మనం సెపరేట్ అవ్వాలి ఆదివారం నాడు. అది దేవుని కదా. అన్నది మామూలండి. రేపు మనం ఉద్యోగం చేస్తాం, మనతో పాటు అన్ని ఉద్యోగం చేస్తారు. మనం రేపు పని చేసుకుంటాం, మనతో పాటు పని చేసుకుంటూ ఉంటారు. వేరవలసిన సంతకెళ్తారు. రేపు పొద్దున సోమవారం వేరవలసిన సంతకి అక్కడ కూరగాయల దుకాణం, యేసుప్రభు కూరగాయల దుకాణం ఏముండదు, ఉంటుందా? యేసుప్రభు శాఖ దుకాణం ఏముండదు, ఉంటుందా? మొత్తం 6 ఏళ్ళ కలగాలి అందరూ కొనేసుకోవచ్చింది. అలాగా బంగారు బొట్టుకు వెళ్తాం, అందరూ కొనేసుకోవచ్చింది. బట్టలు బొట్టుకు వెళ్తాం, అందరూ కొనేసుకోవచ్చింది. కిరాణా బొట్టుకు వెళ్తాం, అందరూ కొనేసుకోవచ్చింది. పొద్దున్న టిఫిన్ సెంటర్కి వెళ్తాం, అందరూ కొనేసుకోవచ్చింది. మరి ఏంటి ప్రత్యేకత అంటే వాటిలో ఏమి ప్రత్యేకత అక్కర్లేదు. ఎక్కడ అన్యజనుల నుంచి వేరే ఆ అన్యాచారంలో విగ్రహాలకు కానీ లేకపోతే వినోదాలకు కానీ శకాలకు కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి 3 రోజులు లేచాడనే పునరుత్థానమైన ఆదివారం ఆరాధించాలి తప్ప ఇంకా ఏ విషయంలోనూ సెపరేట్ అవ్వక్కర్లేదు. ఎప్పుడైతే ఆదివారం ఆయన ఆరాధిస్తారో నీకు మెచ్చిన స్థలం ఆయన ఆరాధించాలి. ఆరాధించడమే ప్రత్యేకత, ఆరాధించడమే సెపరేట్ అయి ఉండాలంటే. ఆదివారం ఇది చాలా సింగర్ పడుతుంది. ఆదివారం ఎక్కడికి వెళ్తారంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వారు ఆదివారం కూడా మాట్లాడే ఆది దేవుని యొక్క ఆరాధన. సోమవారం మనం అందరం అవుతాయి, సోమవారం శనివారం వరకు మనం అందరం అవుతాయి. మనందరం కలిసిమెలిసి ఉంటాం. ఆదివారం నుంచి ఎవడో నాలాంటి ఫారంపోకూడదు, నాలాంటి పనికిమాలుడు, నాలాంటి జ్ఞానం లేనివాడు ఎవడో చెప్పాడు మీరు కొట్టెట్టుకోకూడదు, మీరు పూలెట్టుకోకూడదు, కాలికి పెట్టెట్టుకోకూడదు, తెలసీల కట్టాలి, రంగుశీల కట్టదు. ఏది పారేస్తాం అని బైబుల్లో లేదు, ఎక్కడ లేదు. ఆడ చెప్పిన బట్టి ఏంటి, ముహూర్తాలు ఏంటి, తిథులేంటి, రాత్రిస్తానికి అలాగే రూల్స్ ఏంటి, నువ్వు పెట్టుకుంటూ అక్కడ పెట్టేంటి. గ్రంథాన్ని మనం నమ్మాలి. అందుచేత అన్ని జనుల నుంచి వేరే ఉన్నప్పుడు మీరు నావారై ఉంటారు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుప్రభువాన్ని సొంత రక్షకుడిగా దేవునిగా ఆయన నిజమైన దేవునిగా నమ్మితే సరిపోతే ఆ నమ్మకాన్ని అంతాకి సాదృశ్యం ఏంటంటే మీకు నచ్చిన, మీకు తెలిసిన, మీకు మెచ్చిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలి అంటే నువ్వు యేసుప్రభు నమ్మినట్టే. దీనికి కొంతమంది మంచి రోజు అండి, అమావాస్య రావాలండి, పౌర్ణం రావాలండి, నెలపొడుగు చూడాలండి, కొత్త బట్టలు కొనుక్కోవాలండి, పాస్టర్ గారి కొత్త బట్టలు కొనాలండి, పాస్టర్ గారి కొత్త బట్టలు కొనాలండి, నీకు ఇష్టమైన చికెన్ కూర ఉండాలండి, ఆవిడకి ఇష్టమైన పౌచి పెట్టుకోవాలండి. ఇవన్నీ అయినప్పటికంటే ఈ చచ్చిపోతుంది. ఎవడో బాప్తిసం ఇచ్చి చచ్చిపోతాడు. అప్పుడు తీసుకుందామంటే రెడీ అంటే వీటికి ఏమి మనుషులు పెట్టిన పద్ధతులు తప్ప దేవుడు పెట్టింది ఏ విషయంలో నువ్వు లేదు గ్రంథాన్ని మీరు చదివితే. బాప్తిసం అనేది అప్పటికప్పుడు మారు మనసు పొంది అక్కడ రాసేయండి. అంత సిస్టమ్ ఉంటే, అంత ప్రణాళిక ఉంటే, అంత ప్రోగ్రెస్ ఉంటే, అంత నియమం ఉంటే అక్కడ రాసేవాడు ఆయన. ఇక్కడ దేవుడు రాశాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడి. చదువుమా అయిపోయిందండి. బాప్తిసం పొందడి బాప్తిసం పొందాలి. ఎప్పుడు? బాప్తిసం పొందినప్పుడు. చెప్పబడతారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందారో
దేవుడు నీకు తెలియకుండా ఇచ్చిన వరం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. నువ్వు బాప్తిసం పొందిన వెంటనే ఆ పరిశుద్ధాత్మ వరాన్ని నీకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ వరాన్ని ఉపయోగించుకోకపోవటమే మన యొక్క బలహీనత. ఆ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోవటమే మన యొక్క దౌర్భాగ్యము. ఆ వరాన్ని మనం వాడుకోకపోవటమే మన యొక్క తెలివి తక్కువతనం. అలా రాస్తేనే దానికి లైసెన్స్ చెప్తాను. రాస్తే అనుకుంటాడా? ఇక ఇడ్లీ పిండి, ఈ ఇడ్లీ పిండి కొన్న సో మీకు విరోచనాల కింద కొట్టేట్టు అనుకోండి. ఇడ్లీ పిండి అమ్ముతున్నాం కదా, ఆ ఇడ్లీ పిండి తీసుకున్న వారికి పిల్లలకి విరోచనాలు చెప్పేసి కింద కొట్టేట్టు అనుకోండి. ఎవరనుకుంటాడా? ఎవడనుకో. సిగరెట్ కి ఆ గవర్నమెంట్ అంటే సిగరెట్ కనుక అడిగింది, మీరు ఈ సిగరెట్ కొట్టి చచ్చిపోతారు, క్యాన్సర్ వస్తుందని కొట్టేట్టుందంటే వాళ్ళు ఆలోచించి పెట్టేద్దాం. పెట్టేసినా తాగుతారని నమ్మకం వాళ్ళకి. పెట్టేసిన వాళ్ళ బాధలో అది గొప్పలు అనుకుంటోటి రాష్ట్రం అన్నారు. గవర్నమెంట్ రాసింది ఆయన కొట్టమనేది. అదనమాట జీవితం అంటే, అదనమాట నరకం అంటే. అదే మనం తెలిసి ఉండి కూడా గొప్పలో దిగిపోవటం అంటే, తెలిసి ఉండి కూడా సాగులోకి వెళ్ళిపోవటం అంటే ఇదే. అందుచేత దేవుడిచ్చిన మనకి, దేవుడిని నమ్మిన పిల్లలకి ఇచ్చిన వరం ఏంటంటే, మళ్ళీ మాట అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు రకరకాల అన్య భాషల్లో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఒక సన్నివేశాన్ని దేవుని బిడ్డలుగా, దేవుని భక్తులుగా ఉన్న సందర్భాన్ని దేవుడు గుర్తు చేశాడు. అక్కడ ఒక సంఘముగా, ఒక గృహంలో అందరూ కూడి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కూడి ప్రార్థన చేస్తున్న వారు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక. దేవుని యొక్క మందిరంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆత్మపూర్వకంగా, శరీరపూర్వకంగా, ప్రాణపూర్వకంగా, శరీరము ఆత్మ ఒకే చోట్ల కూర్చేయాలి. మనస్సు ఈ మూడు కళ్ళు ఎందుకంటే దండం పెట్టినప్పుడు ప్రార్థన ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే, మన మనస్సు, మన శరీరం, మన ఆత్మ ఒకే చోట కేంద్రీకృతమై ఉండాలి. అది సంపూర్ణంగా పెట్టుకుంటున్న నమస్కారం, ప్రార్థన దేవుని చేరుతుంది. అందుచేత ఆ సిస్టమ్ కలిగి ఉండాలి. అక్కడ ప్రార్థన చేస్తున్న ఇంటిలో, ఒక ప్రార్థన చేస్తున్న సంఘంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక. దేవుని సంఘంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కూడా, నేను కూడా పరిశుద్ధాత్మతో నిండాలండి. ఎందుకంటే ఎవరైతే యేసుప్రభుని నమ్మారో, యేసుప్రభు నమ్మిన వారు అందరికీ దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసండి? అదే అపొస్తలుల కార్యములు అదే 2వ అధ్యాయంలో 38వ వాక్యం చదివితే, 39వ వాక్యం చదివితే అక్కడ రాయబడింది. 38